ఎట్లాగొట్లాగా మా అర్జీ పంపించింది అవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానం, ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ కాలేజీలని పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మధ్యతరగతి కంటే దిగువ భాగాన ఉన్న ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందాలంటే ఈ ప్రైవేట్ పరం చేయటం ఆపాలి. ప్రభుత్వం తప్పనిసరిగా ఆపి తీరాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేటు హాస్పిటల్లో కానీ సామాన్యుడు వెళ్ళి వైద్యాన్ని పొందే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇవాళ ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అందుకనే మోకొంబడిగా 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం యావత్తు అట్టుడికిపోతున్న ఇవాళ ఈ సమస్య. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని తక్షణమే ఆ పీపీపీ విధానాన్ని ఆపి ప్రభుత్వమే నడిపే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఇప్పటికే ఆయన 2,30,000 కోట్ల పైచిలకు అప్పు తెచ్చారు. దాంట్లో ఒక్క 5,000 కోట్లు ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కానీ మీరు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఎంత దుర్మార్గం అండి. అది సంవత్సరానికి 1,000 కోట్లు మాత్రమే. ఏ చిన్నది మీరు పక్కన పెట్టినా ఈ 5,000 కోట్లు కేటాయించొచ్చే. ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ఇంత కక్ష? ఈ పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం? పేదవాడు తిరగబడ్డ రోజున చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా నిలిచిన దాఖలాలు లేవు. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుంది. ఇవాళ పేదలందరి ఆర్తనాదాల్ని వీళ్ళందరూ విన్నవించుకున్న ఈ 1 కోటి సంతకాల విన్నపాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ఇవాళ పీపీపీ విధానాన్ని మీరు ఆపి ప్రభుత్వ పరంగా చేపట్టాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ప్రజలందరి తరఫున. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని అర్థం చేసుకొని మనం చేసేటటువంటి తప్పుని సరిదిద్దుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాలని చెప్పి మరి ఈనాడు ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమానికి ఎదురు తిరిగారు. మీరు అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి అనే దీంట్లో మేము ఈరోజు రాష్ట్రం మొత్తంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఒక్కటే చెప్తున్నాం, అన్ని రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ప్రతి ఒక్క పేద మహిళ బడుగు బలహీన వర్గాలు బాగా ఫ్రీగా చదివించాలని, ఫ్రీగా వైద్యం చేయించాలని చెప్పి మనం రాసుకున్నటువంటిదే పార్టీ సిద్ధాంతాల్లో. మరి మీరు కూడా రాసుకున్నారు కదా. ఇవాళ కోచింగ్ చేసే గొంతులన్నీ ఏమైపోయాయని మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది మీరు వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారే, ఎంత హేయమైన చర్య అనేది ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు ప్రభుత్వం తరపున ఈ రోజున ఇది విరమించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.